స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ వీడియోలో మనం గోల్డ్ ట్రేడింగ్ గురించి నేర్చుకుందాం. ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్ టాపిక్ గోల్డ్ అంతకుముందు కూడా ఉంది, ఎప్పుడూ ఉంటుంది. బట్ ట్రేడింగ్లోకి వచ్చేసరికి ఈ మధ్య కొంచెం పాపులర్ అవుతూ ఉంది, కొంత డిమాండ్ ఎక్కువ అవుతూ ఉంది అనేసి అయితే చెప్పొచ్చు. అండ్ మన సెబీ న్యూ రూల్స్ కూడా దీనికి ఒకంత కారణం కావచ్చు. అండ్ మనం గోల్డ్ ట్రేడింగ్ చేయడానికి చాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్, చాలా తక్కువ క్యాపిటల్తోనే మనం ట్రేడింగ్ చేయడం కూడా దీంట్లో మనకు ఒక అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ మన స్క్రీన్లో చూస్తే కనుక సో ఇక్కడ నేను కొన్ని ట్రెండ్ లైన్స్ అయితే డ్రా చేశాను. అండ్ ఎగ్జాక్ట్గా రివర్సల్ పాయింట్స్ కూడా అండ్ సపోర్ట్ కూడా అక్కడి నుంచి తీసుకోవడం కూడా మీరు గమనించవచ్చు. నేను ఈ ట్రెండ్ లైన్స్ని ఏవి కూడా మాన్యువల్గా డిరైవ్ అయితే చేయలేదు. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చిన సిగ్నల్స్ అనమాట. సో మీరు కూడా ఇంత పర్ఫెక్ట్గా ప్రైస్ యాక్షన్తో పాటు అండ్ ఫిబొనాచీని యూజ్ చేస్తూ గోల్డ్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది మనం చూడొచ్చు. అండ్ బ్యాక్ టెస్టింగ్లో దీనికి అరౌండ్ అప్ టు 80% అయితే దీనికి విన్ రేషియో అయితే ఉంది. సో అది నిజంగా ఉందా లేదా, అండ్ ఈ స్ట్రాటజీ ఏంటి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, టార్గెట్స్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, అండ్ ఏ టైం ఫ్రేమ్లో గోల్డ్ని చూడాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే దీంట్లో ట్రేడింగ్ సంబంధించిన విషయాలు మాత్రమే డిస్కస్ చేయబడతాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనకి తెలిసిందే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేసి. సో ఒకవేళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డ్రా చేయడం మీకు ఐడియా లేదు అనుకుంటే కనుక మీకు ఇక్కడ చూస్తున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని అయితే ఒకసారి చూసేయండి. సో దట్ మీరు సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. మీరు కనుక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా. అండ్ ఫిబొనాచీ అనేది వరల్డ్లో చాలా మోస్ట్ ట్రస్టెడ్ ఇండికేటర్ అనొచ్చు, లేకపోతే మోస్ట్ ట్రస్టెడ్ ట్రేడింగ్ మెథడ్ అనొచ్చు, స్ట్రాటజీ అనొచ్చు. సో ఫిబొనాచీని కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఫిబొనాచీ యూజ్ చేసి లక్షల కోట్లు సంపాదించే ట్రేడర్స్ వరల్డ్ వైడ్గా కూడా మనకు కనిపిస్తారు, అఫ్కోర్స్ ఇండియాలో కూడా. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక సో ఈ స్ట్రాటజీలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తాము అండ్ పివోట్స్ని కూడా యూజ్ చేస్తాం. సో నేను నెట్లో సెట్ చేసినప్పుడు ఈ రెండింటిని కలిపి మనం ఒక ఇండికేటర్గా ప్లాట్ చేయొచ్చు అనుకున్నప్పుడు నాకు ఒక బెటర్ ఇండికేటర్ అయితే దొరికింది. సో మీకు కూడా ఈరోజైతే నేను షేర్ చేస్తున్నాను. సో మీరు ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి పివోట్ హై లో అని టైప్ చేయండి. ఓకే, అండ్ మీకు ఇక్కడ పివోట్ హై లో ఎనాలిసిస్ అండ్ ఫోర్కాస్ట్ ఉంది కదా, లక్స్ ఆల్గో అనేసి 3795 ఉన్నారు. సో దీని మీద ఒకసారి క్లిక్ అయితే చేయండి, ఆటోమేటిక్గా ఇది యాడ్ అయితే అయిపోతుంది. ఓకే, సో మీరు దీంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఏం మార్చాల్సిన పని లేదు. ఇది ఏం చేస్తుంది అంటే కనుక మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ని సో యాజ్ పర్ పివోట్ లెవెల్స్ అది ఫిబొనాచీ లెవెల్స్ ప్రకారం ఇది ఇస్తూ ఉంటుందన్నమాట. సో మనం టైం ఫ్రేమ్ ఏది యూజ్ చేయాలి అంటే కనుక స్ట్రైట్ అవే 1 minute ఆర్ 3 minutes అయినా యూజ్ చేయండి. సో గోల్డ్లో మనకి పెద్దగా మూమెంటమ్ అనేది చాలా తక్కువ పాయింట్స్లో అనేది మూవ్ అవుతూ ఉంటుంది. రోజు కూడా వందలు వేలు ఈ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ లాగా కానీ బీటీసీ లాగా కానీ మూవ్ అయితే అవ్వదు, చాలా తక్కువ రేంజ్లో మూవ్ అవుతుంది. సో అందుకని మనం తక్కువ టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ఇండికేటర్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో రెసిస్టెన్స్ సపోర్టు ఎట్లా డ్రా చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి యారో మార్క్స్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, అండ్ 1 2 3 కానీ అండ్ 2 యారోస్ కూడా ఉన్నాయి కదా. సో ఇవి కంప్లీట్గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. సో దీన్ని మనం ఎట్లా మార్క్ చేసుకోవాలి అనుకుంటే కనుక సింపుల్గా మనకి ఒక ట్రెండ్ లైన్ రూల్ అనేది ఉంది కదా, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా పెట్టేసి ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసేయండి. ఓకే, సో ఫస్ట్ యారో వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యారో వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రైస్ అనేది అక్కడ టెస్ట్ చేస్తుంటే కనుక అది మనకి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది, అక్కడ మనకి ఎంట్రీ రావాలి అనేసి. సో ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక మనకి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. మనం రీసెంట్గా కూడా ఒక వీడియో చేసాము 5 candlesticks ప్యాటర్న్స్ అనేసి. సో దాంట్లో ఉన్నటువంటి
బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కానీ బేరిష్ ఎన్గల్ఫింగ్ కానీ. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నట్టు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అండ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ తెలుసు కదా. ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, చిన్న క్యాండిల్ వచ్చిన తర్వాత అండ్ పక్కనే పెద్ద గ్రీన్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేస్తూ అంటే కవర్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని మనం బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటాము. ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి రివర్సల్గా మీకు పిక్చర్లో సెకండ్ ఇమేజ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటారు. ఒక గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉండిన తర్వాత రెడ్ క్యాండిల్ వచ్చేసి పక్కన దాన్ని ఎంగల్ఫ్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రెసిస్టెన్స్ ఏరియాలో రావాలన్నమాట. రెసిస్టెన్స్ ఏరియా అంటే ఇక్కడ ఈ ఏరియాలో మనకి బేరిష్ ఎన్గల్ఫింగ్ రావాలి, అలాగే సపోర్ట్ ఏరియాలో మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ రావాలి. ఓకే, సో క్లియర్ కదా. సో ఇక్కడ మనకి అదే సపోర్ట్ ఏరియాలో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కానీ లేకపోతే హ్యామర్ ప్యాటర్న్ ఐడియా ఉంది కదా. హ్యామర్ జస్ట్ లైక్ ఒక హ్యామర్ లాగా ఉంటుంది కదా. ఈ ఏరియాలో వచ్చినప్పుడు మనం బై అనేది చేస్తాం అనమాట. ఈ ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ బై అనేది చేస్తాము అండ్ ఇది స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే హై ఉంటుందో, ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉంటుందో అది మనం టార్గెట్గా పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి స్కాల్పింగ్ మంచి పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం లైవ్లో చూస్తున్నట్టు ఇక్కడ క్యాండిల్ వచ్చేసి కంప్లీట్గా డౌన్ అయితే అయిపోయింది. ఓకే రైట్. సో ఇది మనకి వన్స్ మనకి ఇక్కడ వెళ్ళినప్పుడు సపోర్ట్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఇది బ్రేక్ చేసి కిందకు వస్తే తెలుసు కదా, సపోర్ట్ టర్న్స్ ఇంటూ సపోర్ట్ ఎట్లా మారుతుంది, రెసిస్టెన్స్గా మారుతుంది. సో ఇది మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది అండ్ దీని కింద ఏదైతే వస్తుందో ఒక క్యాండిల్ కనుక వస్తే కనుక ఇక్కడ మనం సెల్ ట్రేడ్ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇంకా వేరేటటువంటి రెసిస్టెన్స్ సపోర్ట్స్ని డ్రా చేసుకోవడం ఎలాగంటే కనుక ప్రీవియస్గా ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి అండ్ ఇక్కడ కూడా ఇంకొక మనకి యారో ఉంది, ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ ఇది కనుక మనకి కింద అంటే 2611లో కనుక బ్రేక్ అయ్యింది అంటే కనుక మనకి ప్రీవియస్గా కూడా ఒక మంచి లెవెల్ కూడా కనిపిస్తుంది కదా యారో మార్కు. సో ఈ యారో మార్కు డౌన్ అయ్యింది అంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ ఇది 2609 అండ్ సెకండ్ టార్గెట్ 2606. ఓకే, సో క్లియర్ అనుకుంటున్నా ఇప్పటి వరకు కూడా ఈ స్ట్రాటజీకి సంబంధించింది. అండ్ ఇక్కడైతే ఆరో మార్క్స్ మనకి ఈ ఆరో మార్క్స్ బాణాల గుర్తులు ఎక్కడ కనిపిస్తాయో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా కంటిన్యూగా మార్క్స్ అయితే పెట్టుకోండి. సో అవే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకి పనికొస్తాయి. సో ఒకసారి బ్యాక్ టెస్టింగ్ ఇక్కడ నుంచి ఒకసారి చూద్దాము. ఓకే, మంచి స్ట్రాటజీ గురించి కూడా మీరు వెతుకుతుంటే కనుక మీకు డెఫినెట్గా వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. డౌన్లోడ్ అవర్ యాప్ నౌ అండ్ దాంట్లో ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ అండ్ ప్రైజ్ యాక్షన్ కాంబో కోర్స్ ఉంటుంది. దీంట్లోకి వచ్చేసరికి ఇండికేటర్స్ని యూజ్ చేస్తూనే దాంతోపాటు ప్రైజ్ యాక్షన్ కూడా ఎలా కన్సిడర్ చేసుకోవాలి, రెండింటిని మిక్స్ చేస్తే కనుక మనకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేది దాని మీద బేస్డ్ ఆన్ చేసి స్ట్రాటజీస్ అన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇది అన్నిటికీ అంటే మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో దానికి తగ్గట్టుగా అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, మిడ్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటిల్లో కావచ్చు, ఇంట్రాడే, స్వింగ్ ట్రేడింగ్ అండ్ హీరో జీరో, ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ సంబంధించిన హోల్ ప్యాకేజ్ అనమాట. దీంట్లో ఇది లేదు అనేది లేదు. అండ్ ఇవి కామోడిటీస్ కావచ్చు, క్రూడ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు అండ్ క్రిప్టోలో కూడా ఈ స్ట్రాటజీస్ అయితే వర్క్ అవుతాయి. అండ్ ఈ వీటిని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈరోజే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ దీంట్లో ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫీజ్ అంటారా, డెఫినెట్గా మీరు జాయిన్ అయిన విత్ ఇన్ 1 or 2 వీక్స్లో, 2 వీక్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది, 1 వీక్లోనే మీ ఫీజ్ అయితే ట్రేడింగ్ త్రూ రికవర్ అవుతుంది అండ్ లైఫ్ టైమ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఈ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత మీ ఇన్వాయిస్ కాపీని జిఎస్టీతో పాటు ఇన్వాయిస్ కాపీ వస్తుంది. అది మన అడ్మిన్స్కి ఫార్వర్డ్ చేస్తే మిమ్మల్ని సీక్రెట్ టెలిగ్రామ్ గ్రూప్స్లో యాడ్ అయితే చేస్తారు. సో మీకు లైవ్ ట్రేడింగ్ టైంలో ఎప్పుడైనా సరే ఏ డౌట్ వచ్చినా సరే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఫెలో ట్రేడర్స్. సో మరింత ఆలస్యం ఈరోజే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన ప్రైజ్ యాక్షన్ కాంబో కోర్సులో అయితే జాయిన్ అయిపోండి. సో ప్రీవియస్గా మనకి ఇక్కడ ఒక క్యాండిల్ అనేది లైక్ సపోర్ట్ లెవెల్ అనేది వచ్చింది 1 minute టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మనకి హ్యామర్ ప్యాటర్న్ అనేది మనకు వచ్చింది. సో మనం ఇందాక చెప్పుకున్నాము బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కానీ హ్యామర్ కానీ ప్యాటర్న్ సపోర్ట్లో ఫామ్ అవ్వాలనేసి. సో ఇక్కడ ఈ హ్యామర్ ప్యాటర్న్ దగ్గర నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది అండ్ స్టాప్ లాస్ ప్రీవియస్ కింద మనం తీసుకుంటే కనుక మనకి టార్గెట్ ఎక్కడ ప్రీవియస్గా ఉంది కదా, ఈ లైన్ ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ టార్గెట్ విచ్ ఈజ్ రీచ్డ్. ఓకే, డన్. అండ్ సెకండ్ టార్గెట్ ఎక్కడ ఆల్రెడీ ఒక మార్క్ వచ్చింది కదా, సో సెకండ్ టార్గెట్ కూడా డన్.
ఓకే, మళ్ళీ అగైన్ మనకి రెడ్ యారో ఇక్కడ యాక్చువల్గా లైవ్లో అయితే ఈ యారో ముందే కనుక రాదు. ఓకే, ఒకవేళ వస్తే కనుక ఇక్కడ నుంచి మనం షార్ట్ ట్రేడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది, ఓకే, అండ్ సెకండ్ టార్గెట్ ఇది, అండ్ థర్డ్ టార్గెట్ ఇక్కడ మనకి లైన్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకుంటే కనుక ఇది థర్డ్ టార్గెట్గా మనం తీసుకోవచ్చు. ఓకే, మళ్ళీ అగైన్ మనకి ఒకవేళ ఈ ట్రేడ్ మిస్ అయ్యాము అనుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉంది, అండ్ అగైన్ మనకి ఇక్కడ ఫస్ట్ టార్గెట్. ఓకే, సో ఎక్కడిచ్చింది ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. సో మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి, 1 2 3. సో ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మూవ్లోనే 3 ట్రేడ్స్ ఉంటే కూడా 3 ట్రేడ్స్ కూడా మనకి సక్సెస్ఫుల్గా టార్గెట్స్ అనేవి వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి సెల్ ట్రేడ్ వచ్చింది. ఏ క్యాండిల్ వచ్చింది ఒకసారి గమనిస్తే కనుక మీకు, ఓకే, బేరిష్ ఎన్గల్ఫింగ్. సో ఫస్ట్ టార్గెట్ ఎక్కడ, ఈ ఏరియాలో. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసరికి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. హిట్ అయ్యి తర్వాత మళ్ళీ ఫస్ట్ టార్గెట్కి అయితే వచ్చింది. సో ఈ ట్రేడ్ని అయితే కన్సిడర్ అయితే చేయక్కర్లేదు. ఎప్పుడైతే స్టాప్ లాస్ కొట్టిందో మనకి మళ్ళీ ఇంకొక యారో ఫామ్ అయింది, అండ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ కూడా వచ్చింది, అండ్ ఎక్కడైతే మనకి ఎంట్రీ వచ్చిందో ఫస్ట్ టార్గెట్ స్ట్రైట్ అవే ఇక్కడికి వచ్చేసింది, రైట్. సో ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది కానీ క్యాండిల్ వచ్చేసి పక్కగా లేదు, చాలా హ్యూజ్ క్యాండిల్ ఉంది. ఇలాంటి క్యాండిల్స్ని అయితే మనం ఇగ్నోర్ చేసేవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏ క్యాండిల్ ఉంది రెసిస్టెన్స్ దగ్గర, మళ్ళీ బేరిష్ ఎన్గల్ఫింగ్, అండ్ టార్గెట్ ఎక్కడుంది ఇక్కడ. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ ట్రేడ్ మనకి ఈ ఏరియాలో వచ్చింది, సపోర్ట్ దగ్గర సేమ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్, ఫస్ట్ టార్గెట్ హిట్, అండ్ సెకండ్ టార్గెట్ ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళింది, అండ్ కొంచెం వెయిట్ చేస్తుంటే సెకండ్ టార్గెట్ కూడా ఫినిష్ అయితే అయిపోయింది. అండ్ ఈ స్ట్రాటజీని మనం ఆల్మోస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అబ్జర్వ్ అయితే చేస్తున్నాము, అండ్ మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సూన్ లైవ్ ట్రేడ్స్ కూడా దీంట్లో చేయడానికైతే ట్రై అయితే చేస్తాను. సో లైవ్ ట్రేడ్స్ కావాలి అనుకుంటే కనుక దీనికి కూడా లైవ్ అనేసి ఒకసారి టైప్ అయితే చేయండి. అండ్ క్యాండిల్స్ ఒకటి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ టైంలో ఏవి వస్తున్నాయని. హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్, బులిష్ ఎన్గల్ఫింగ్ అండ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ మెయిన్. ఈ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఈ మీకు ఎక్కడెక్కడ ఈ యారోస్ ఆర్ బాణాలు గుర్తులు ఉంటాయో అక్కడెక్కడ ఫుల్గా లైన్స్ మార్క్ చేసేసుకోండి, అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ క్యాండిల్స్ వస్తే కనుక అక్కడ నుంచి బై అండ్ సెల్ కూడా అక్కడ నుంచి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ఈ గోల్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ స్ట్రాటజీ మీద ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, తర్వాత లైవ్ టెస్ట్ సింపుల్గా లైక్ చిన్న 1 లాట్తో గోల్డ్ పెటల్ కానీ గోల్డ్ మినీ కానీ ఇలా ఉంటాయి కదా, సో వాటితో ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకి జీరోదా అప్స్టాక్ ధన్ అకౌంట్లో కూడా దొరుకుతాయి గోల్డ్ ట్రేడింగ్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు 24/7 గోల్డ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. సో ఆ లింక్ యూజ్ చేసి మీరు 24/7 గోల్డ్ అయితే ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.